నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాక్షి జగన్ అవినీతి మానస పుత్రిక. ఈ సాక్షిని ఇంకొక మాట చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిష్యూ పేపర్ అని అంట, లేదా సొసైటీ పరంగా చూస్తే వైసీపీ సోషల్ మీడియా నుంచి వచ్చినటువంటి ఒక కరపత్రిక అని చెప్పేసి అంట. ఎందుకు అంటే సాక్షిలో కేవలం వైసీపీ పార్టీకి మైలేజ్ రావటం కోసం ఎన్ని తప్పుడు కథనాలనైనా ఎన్ని అసత్య ప్రచారాలనైనా వండి వార్చడంలో సాక్షి దిట్ట. దేనికైనా తెగించి వార్తలు రాయగలిగినటువంటి సిగ్గు లజ్జ మానవం అనేది వదిలేసి ఒక సాక్షి పేపర్ అనేది కేవలం ఒక పార్టీకి కరపత్రికగా పనిచేస్తుంది అంటే అది సాక్షి పేపర్. ఈ మధ్య చాలా సంఘటనలు జరిగాయి. అయితే తాజాగా వేమూరు నియోజకవర్గంలో కొల్లూరు అనేటువంటి మండలంలో కొల్లూరు గ్రామంలోనే నిన్న ఒక సంఘటన జరిగింది. దాని మీద సాక్షి ఒక కథనం రాసింది. ఏంటి ఆ కథనం రాసింది అనేటువంటిది ఒకసారి చూస్తే, జనసేన కార్యకర్తపై టీడీపీ మూకల దాడి. టీడీపీ శ్రేణులపై ఫిర్యాదు చేసేందుకు కొల్లూరు పిఎస్కి వెళ్ళిన జనసేన కార్యకర్త ఒక్కసారిగా దూసుకొచ్చి అతనితో పాటు పోలీసులపైన దాడి. పచ్చ మోకల దాష్టికంతో కొల్లూరు పోలీస్ స్టేషన్ రక్తసిక్తం. పోలీస్ జీబును దహనం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు. ఉలికిపడ్డ పోలీస్ యంత్రాంగం. ఇది రాసినటువంటి ఒక స్టోరీ రాశారు. సరే, ఇప్పుడు మామూలుగా ఇదే జనసేన కార్యకర్త పైన, లేకపోతే ఈ జనసేన కార్యకర్త అంటే ఎవరయ్యా అంటే జానకి రామయ్య అనేటువంటి ఈయన కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి. సరే, ఇతని మీద వీళ్ళిద్దరు ఎవరో ఇంకొక వ్యక్తి ఎవరయ్యా అవతల వ్యక్తి ఘర్షణ పడ్డ వ్యక్తి అంటే సురేష్. ఇతను ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి. పొరపాటుని సురేష్ కమ్మ కులానికి చెందిన వ్యక్తి అయితే ఈ పాటికి దాసరి రామ్ బయటకు వచ్చేసి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు మందు షాప్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఏదో మాట ఆడుకుంటే మన కులస్తులు తలకాయ బగల కొట్టాడు, నువ్వేం చేస్తున్నావు, నువ్వెక్కడున్నావు, ఎందుకు దానుకున్నావు, బయటికి రావాలి, నువ్వు కాపు కులానికి ఏం చెప్పావు, ఏం చేసావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి మా దాసరి రాము పాపం గొంతు జించుకొని పాపం బయటకు వచ్చి మురిగేవాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, వంగవేటి నరేంద్ర. ఏం పవన్ కళ్యాణ్, బీ కేర్ఫుల్, కాపులంటే అంత చురకనా? ఎందుకంటే ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్తున్నా. మందు షాప్ దగ్గర ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవ పడటానికి ఎవరి తప్పు అనేది మాత్రమే చూడాలి, కానీ అతను కాపు కులస్తుడా, అతను కమ్మ కులస్తుడా, అతను ఎస్సీ క్యాండిడేటా, లేకపోతే అతను రెడ్డా, అతను లేకపోతే ఇంకోట అని చూసేటువంటి వ్యక్తులు అది ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్లో ఉండటం మన దరిద్రం, మన దౌర్భాగ్యం. ఇది వాస్తవ విషయం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది దౌర్భాగ్యం. తెలంగాణలో ఈ స్థాయిలో లేదు ఈ పిచ్చి. ఈ స్థాయిలో మాట్లాడేటువంటి వ్యవస్థలు లేవు. అసలు సంబంధం లేని వ్యక్తులకి పార్టీ రంగులు పిలవటం. ఈయనేమంటున్నాడు, ఒక కాపు కులానికి చెందినటువంటి ఆయనకు జనసేన పార్టీ కార్యకర్త అని ట్యాగ్లైన్ ఇచ్చేశాడు. అదే ఎస్సీ మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తులకి టీడీపీ శ్రేణుడు ఉగ్ర మూకలాగా దాడి చేశారని చెప్పాడు. ఒకవేళ ఈ కాపు కులస్తులే ఒకవేళ ఒక 50 మంది 60 మంది వెళ్ళి ఒకవేళ ఎస్సీ మాదిగ కులాన్ని కానీ కొడితే ఎమ్మటే ఈ పేపర్ కటింగ్ చేంజ్ చేసేస్తాడు. ఏం రాస్తాడు తెలుసా? సాక్షి ఏం రాస్తాడు తెలుసా? జనసేన కార్యకర్తల ఉన్మాదం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్తలపై దాడి చేసిన జనసేన పార్టీ కార్యకర్తలు. రాష్ట్రంలో దళితులకు భద్రత లేదు అని చెప్పేసి సాక్షిలో మెయిన్ హెడ్డింగ్ పెట్టి రాస్తాడు. కానీ ఇక్కడ అసలు కమ్మ కులాన్ని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ టార్గెట్ చేయడానికి లేకపోవడంతో మనోడు ఇలా కథనం రాసుకొచ్చి ఎవరైతే ఎస్సీ మాదిగ కులస్తులు ఉన్నారో దాడి చేశారో వాళ్లకు తెలుగుదేశం పార్టీ ట్యాగ్లైన్ వేసేసాడు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా ముద్ర వేశారు. అదే వాళ్ళు కానీ ఒకవేళ వీళ్ళ చేతిలో తన్నులు తినుంటే వాళ్ళకు వైసీపీ కార్యకర్తలుగా ముద్ర వేసేవాడే. బెంగళూరు యలంక ప్యాలెస్లో నుంచి అప్పుడే అన్న చిక్కటి చిరునవ్వుతోటి బయటకు వచ్చి బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కి గన్నవరం దిగి గన్నవరం నుంచి పాదయాత్ర మొదలుపెట్టేవాడు వాళ్ళని పరామర్శించడానికి. అంటే నా బాధ ఏంటంటే, ఇంత పెద్ద రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క కులం గురించి రాజకీయం చేస్తున్నటువంటి చెత్త పాలిటిక్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి చూసా. దాని మీద నా బాధ. తప్పు చేసిన వాడు తాట తీయాలి.
ఇది వాడు కమ్మ కులస్తుడా, కాపు కులస్తుడా, రెడ్డి కులస్తుడా, లేకపోతే ఇంకొకటా కాదు. తప్పు చేశాడు, పనిష్మెంట్ రావాలి. సమాజంలో భయభ్రాంతులకు గురయ్యేలా వ్యవహరించారు కాబట్టి వాళ్ళకు కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళని పార్టీలకు, కులాలకు ముద్ర వేసి అది రాజకీయ మైలేజ్ పొందాలని చూసేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ లాంటి చీప్ పాలిటిక్స్ చేసేటువంటి, ఒక చెత్త పాలిటిక్స్ చేసేటువంటి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం. దానికి సపోర్ట్గా ఒక టిష్యూ పేపర్ లాంటి ఒక సాక్షికర పత్రిక ఇక్కడ ఉండటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సరే, ఈ సంఘటన పైన పోలీసులు అసలు ఏం మాట్లాడుతున్నారో దాని మీద వివరణ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. పోలీసులు ఏం వివరణ ఇచ్చారో చూస్తే సాక్షి ఎంత నీచ రాతలు రాస్తుందో మనందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమైపోయింది. సరే, ఒకసారి ఏం రాశారు ఏంటనేది ఒకసారి చూడండి మీరు. నేను రాత్రి 8 గంటలప్పుడు కొల్లూరు గ్రామంలో యోగ్యతా శ్రీ వైన్స్ దగ్గర ఉప్పాల జానకి రామయ్య అనేటువంటి కాపు కులస్తుడు, కొండూరు సురేష్ అని ఎస్సీ మాదిగ కులస్తుడికి మధ్య మాట ఘర్షణ జరిగి అందులో సురేష్ జానకి రామయ్యని తన చేతిలో ఉన్నటువంటి లిక్కర్ బాటిల్తో గాయపరచడం జరిగింది. దానిపైన జానకి రామయ్య పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బంధువులు అయినటువంటి రాము శివనారాయణ, రాము గంగాధరు, అలాగే వాళ్ళ అక్క అయినటువంటి రాము వెంకటలక్ష్మి, అతనికి సంబంధించిన మరో 2-3 కలిసి కొల్లూరు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చే సమయంలో ఈ జానకి రామయ్య మేనలుడైనటువంటి గంగాధరు ఎస్సీ కాలనీకి వెళ్ళి వాళ్ళని అసభ్యంగా మాట్లాడి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎస్సీ కాలనీ నుంచి కొంతమంది, సుమారుగా 10-15 మంది కొల్లూరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ ఉభయలు ఇక్కడ స్టేషన్ దగ్గర ఎదురెదురుపడి ఘర్షణ పడి పోలీస్ స్టేషన్ లో కూడా విచక్షణ కోల్పోయి ఫర్నిచర్ అది ధ్వంసం చేశారు. అలాగే అక్కడ మా స్టాఫ్ తక్కువ మంది ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి హోంగార్డు వాళ్ళని కూడా తోసేసి అందులో ఒకరిని అసాల్ట్ చేయడం కూడా జరిగింది. దీనిపైన మాకు సీసీ ఫుటేజ్ అవన్నీ ఉన్నాయి. ఉభయ సంబంధించి ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఇంజూర్డ్ ఉంటే వాళ్ళని హాస్పిటల్ పంపడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారంగా కేసులు రిజిస్టర్ చేసి దీనికి సంబంధించి అందరి వ్యక్తుల్ని మాకున్నటువంటి టెక్నాలజీ సీసీ ఫుటేజ్లు అన్ని కూడా వెరిఫై చేసుకొని అందరి మీద కఠినమైనటువంటి చర్యలని చట్టరీత్యా తీసుకోవడం జరుగుతుంది. అది అంటే 2 వ్యక్తులు యోగ్యత అనేటువంటి ఒక వైన్ షాప్ కాడ కూర్చొని వాళ్ళు పార్టీ గురించి మాట్లాడుకున్నారో, ఇంకో దాని గురించి మాట్లాడుకున్నారో, ఇంకొక వ్యక్తిగతం దాని గురించి మాట్లాడుకున్నారో, దేని గురించో మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. అందులో ఒక వ్యక్తి ఇతని మీద మందు బాటిల్ తీసుకొని దాడి చేశాడు. ఆ దాడి చేసిన తర్వాత అతను హుటాహుటిన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎవరైతే తమ బంధువుల్ని ఏమైనటువంటి మామయ్యని గాయపరచడంతో ఆ అబ్బాయి కూడా, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి గాయపడినటువంటి వాళ్ళ మేనల్లుడు ఎక్కడైతే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి, అరే మీరు ఇలా చేసి వచ్చారు, ఖబర్దార్, మేము మళ్ళీ వస్తాం, మీ సంగతి ఏందో తేలుస్తాం, మిమ్మల్ని బతకనేవి ఏదో 2 మాటలు అటో ఇటో అవమానపరిచే విధంగా మాట్లాడి ఉంటాడు. సో దాంతో వాళ్ళు ఏం చేశారు, ఒరే వీడు మనకాడికే వచ్చి వార్నింగ్ ఇచ్చాడు కదా, పని మనం కూడా స్టేషన్కి పోయి తెలుసుకుందాం అని చెప్పి వీళ్ళు మొత్తం స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్లో స్టాఫ్ తక్కువగా ఉండటం వల్ల, వచ్చినటువంటి మంది ఎక్కువ ఉండటం వల్ల కట్టడి చేయకపోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తలబడి అక్కడ కొట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరైనా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే సాక్షి యాజమాన్యం కానీ ఇందులో ఎవరిదైనా బాధితులు ఉన్నారా? ఇందులో ఎవరైనా పార్టీని ఆపాదించగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారా? పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారా? మరి తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని పనిష్ చేయాల్సి ఉంటే సాక్షిలో ఈ రోత మాటలు రాయటం ఏంటి, ఈ రోత కూతలు రాయటం ఏంటి, ఇలాంటి పిచ్చి కథనాలు రాసినటువంటి సాక్షి పేపర్ అసలు మీకు సిగ్గు అనిపించట్లేదా? కనీసం కామన్ సెన్స్ ఉందా? మీరు దిమాగ్ ఉందారా మీకు? ఏం రాస్తున్నావు సాక్షి యాజమాన్యం? ఇంత రోత మాటలు రాసి పబ్లిసిటీ చేసి సర్క్యులేట్ చేసి మళ్ళీ ఆయన యాజమాన్యం గారిని అడిగితే మేము కరెక్ట్ అంటేనే రాస్తామండి. సాక్షి ఎప్పుడు కూడా నెవ్వర్ ఇది అబద్ధము అంటే అసలు దాని జోలికే బాగు. ఇది మేము రాసామంటే అది 100% నిజమైతేనే రాస్తామని ఆమె మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎలివేషన్స్ చేస్తాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా, పోలీసులు ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ కరెక్టే కదా, పోనీ ఇక్కడ ఎవరైనా యోగ్యతా వైన్స్ కాడ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ కాపలా పెట్టాలా? అరే మీరు తగులాడుకోకుండా ఉండాలరా, మీరు కొట్టుకోకుండా ఉండాలని చెప్పి కాపలా ఉంటారా? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో రేపు జరగబోయేటువంటి పరిణామాలకి పోలీసులు కానీ లేకపోతే పార్టీ నాయకులు కానీ ఎవరైనా అండగా ఉంటారా?
అంటే సిగ్గు అనిపించట్లేదా మీకు ఇలాంటి కథనాలు రాయటానికి? ఇద్దరు తాగుబోతులు కొట్టుకుంటే దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో న్యాయం చేయాల్సిన గాడి పోయి అది అదుపు తప్పి వాళ్ళు పోలీసులను కూడా గాయపరిస్తే రేపటి నుంచి వాళ్ళకి సినిమా ఉంటుంది. రోజు బైండ్ ఓవర్ కేసులు రావాలి, సంతకాలు పెట్టాలి, రోజు పోలీస్ స్టేషన్లో బాత్రూమ్ కడగాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ని క్లీన్ చేయాలి. ఈ ఊరికే ఒక్క రోజుతో అయిపోదు, ఒక 15 రోజులు 20 రోజులు ఖచ్చితంగా వాళ్ళు కూడా తిరిగి చీని అమ్మ ఎందుకు వచ్చిన గోలరా, ఒక క్వార్టర్ మందు తాగి తలకెక్కి మనం పిచ్చి పని చేసాము, ఆ పిచ్చి పని చేస్తే పోలీసులు మనల్ని పనిష్మెంట్ చేశారని చెప్పి చెబుతారు. ఇక్కడ ఎక్కడైనా పోలీసుల వైఫల్యం లేదు, ఎవ్వరి వైఫల్యం లేదు. సంఘంలో శృతి మించిపోయినటువంటి ఒక దాన్ని ఏమంటారంటే హీరోయిజం లాంటి దాన్ని ఒకదాన్ని హిప్టైజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కనబడుతుంది. ఆ పరిణామాలు జరిగిన దాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులని ఇప్పుడు నాకు తెలిసి పొరపాటున ఒకవేళ ఎస్సీ మాది కుర్రాల మీద కానీ దాడి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మా కార్యకర్తలు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తారా, రాష్ట్రంలో దళితుల మీద దాష్టికం పెరిగింది, దళితులను దాడి చేస్తారా అంటారు. మరి ఇప్పుడు వాళ్ళు దాడి చేశారు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ రౌడీ షీటర్లు, రౌడీలు అంటే నీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళని అవసరమైతే ఆ విధంగా వాడుకుంటావు, లేకపోతే ఈ విధంగా వాళ్ళని నీచంగా చిత్రీకరిస్తావు. సిగ్గనిపించట్లేదా మీకు? సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీ సాక్షి ఛానల్కి అసలు విశ్వసనీయత ఉందా, క్రెడిబిలిటీ ఉందా? ఇలాంటి చెత్త రాతలు రాసి ఇలాంటి చెత్తని పబ్లిసిటీ చేసి మీరు కులాలను ఆపాదించి పార్టీ రంగులను ఆపాదించి అమాయకుల జీవితాలతో ఆడుకుంటారా మీరు? అదే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో సాక్షి ఇక్కడే కాదు అనేకమైన సంఘటనలో ఇలాంటి కల్పిత కథలు, ఇలాంటి కట్టుకథలు రాస్తుంది. ఇవాళ ఇంత డైరెక్ట్గా దొరికిపోయింది సాక్షి ఛానల్. సిగ్గుంటే ఇప్పుడు సమాధానం చెప్పండి మీకు. ఎవరైతే పోలీస్ శాఖ వారు చెప్పారు కదా ఏం జరిగిందో చెప్పింది. ఈ ఇన్సిడెంట్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా లోకేష్ గారు కావచ్చు, లేదా నరేంద్ర మోదీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరికైనా సంబంధం ఉందా? ఎవరైనా దీన్ని ఇది జరగకూడదు, ఇది పలానా వ్యక్తులు కూడా జరిగిందని చెప్పుకునే మాట ఉందా? వైన్ షాపులు కాడ, లేకపోతే ఇంకోసాట ఇంకొకటి ఆడవాళ్ళ కాడ వచ్చిన తగాదలకి పార్టీ రంగులు కలిపి వాళ్ళ పార్టీలు కులాల రంగులు కలిపి మీరు రాజకీయం చేస్తున్నారే, మీరు ఇలాంటి చెత్త రాజకీయం ఒక ఆంధ్ర రాష్ట్రంలో చేస్తారు.